చిన్న చిన్న వాటికి మనం మెడికల్ షాప్లో దొరికే మందులు వేసుకుంటే అన్నిటికీ మంచిది కాదండి. అప్పుడప్పుడు ఇలా మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే మన హెల్త్ అనేది రికవరీ అవుతుందండి. మనకి ఎప్పుడైనా ఎక్కువగా దగ్గు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి మనము ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటాం. అలా కాకుండా ఇలాగ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోండి. ఒక నిమ్మకాయ తీసుకుని అది రసం పిండుకుని అందులో కల్లుప్పు రాసాల్ట్ వేసుకుని ఇలాగైతే మరగబెట్టుకోవాలండి. మరగబెట్టుకుని ఒక పొంగు వచ్చే వరకు అయితే మరగబెట్టుకోవాలి. చూడండి, పొంగులు వస్తే ఎలా అయితే మరుగుతుందో అలా మరిగాక ఒక పొంగు అనేది వచ్చాక తీసుకుని మనం అనేది అది కంఠంలో వేసుకోవాలండి. అంటే ఇలా ఇంత వేడిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అనేది అయితే మనం తాగాలి. అదే చిన్నపిల్లలకైతే మన ఫింగర్తో వాళ్ళ నాలుక మీద పెడితే సరిపోద్దండి. అదే మనం పెద్దవాళ్ళం కాబట్టి ఇదైతే మనం కంఠంలో వేసుకోవాలి. ఇలాగ కంఠంలో వేసుకున్న ఒక 2 మినిట్స్లోనే మనకు రిలీఫ్ అనేది అవుతుంది. నైట్ ఒకసారి పడుకున్నప్పుడు మనకు నొస కింద వచ్చి మనకి తీవ్రంగా దగ్గు అనేది ఉండి పడుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. ఇలా చేస్తే అలా మీకు పడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మార్నింగ్కే రిలీఫ్ అయిపోద్ది. నేను తీవ్రంగా తగ్గుంది, అందుకని ఇలా ట్రై చేశాను. నేను తాగని చాలా తగ్గింది, అందుకే ఈరోజు కూడా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వస్తుందని చూడండి. ఇలా వచ్చాక నేనైతే తాగుతున్నాను దీన్ని. మీకు వీడియోలో ఎఫెక్ట్ ఉండడం వల్ల తాగుతున్నట్టు తెలియట్లేదు. నేనైతే తాగిన వెంటనే అయితే రిలీఫ్ ఉంటుంది. మీరు ఈ టిప్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.